chapter 9 verse 9. Exodus chapter 19 not 9. నిర్గమకాండం 19వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూద్దాము. And the Lord said to Moses, Behold, I am coming to you in a thick cloud, that the people may hear when I speak with you, and may also believe you forever. దేవుడు ఏమని చెప్తున్నారు తెలుగులో చూద్దాము. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని, నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు వినేలాగా ఏర్పాటు చెయ్యి, నిరంతరము నేను నమ్మిక ఉంచున్నట్లు. నేను నీతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా వింటారు కాబట్టి, అమ్మో మోషే చాలా గొప్పవాడు, మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరము నేను నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఈ కారు మబ్బుల్లోనూ వాక్య రూపంలోనూ మరి ఇంకొకలా కళల ద్వారా దర్శనాల ద్వారా మాత్రమే ఎందుకు దేవుడు మనకు కనపడాలి, మనం మాట్లాడాలి అంటే దానికి ఒక కారణం ఉంది. మరి బైబిల్లో చాలా చోట్ల నేను మహోన్నతుడైన దేవుడను, నన్ను చూచి ఏ నరుడును కూడా బ్రతుకడు అని రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, దాన్ని బట్టి దేవుడు రకరకాల మార్గాలు ఎంచుకొని మానవులకు రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉన్నారన్నమాట.